హాయ్ అండి. ఇదేంటనుకుంటున్నారా? ఇది బచ్చల కూర పచ్చడి చాలా చాలా బాగా చేశాను. దీన్ని 2 మినిట్ షార్ట్లో నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చిందండి. డిట్టో టు డిట్టో గోంగూర పచ్చడి మీకు చూస్తున్నారా? సో ఉల్లిపాయలు ఇలా గార్నిష్ చేసుకోవాలి, ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, అలాగే ఇంగు పోపు వేసుకోవాలి. చూసారు కదా ఎంత నూనె వేసానో. సో చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. విపరీతమైన టేస్టీగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని వడియాలు నంచుకుంటే ఎక్కడ ఉంటుందండి, స్వర్గంలోనే ఉన్నట్టు ఉంటుంది. సో బచ్చల కూర పెంచేసుకోండి, హాయిగా పాట్స్లో పెంచేసుకోండి, హ్యాపీగా వచ్చేస్తుంది. ఒక ఎన్నిసార్లు పెంచితే అన్నిసార్లు వస్తుంది. పొనగంటి కూరలాగే చాలా మంచిదండి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, చాలా విటమిన్స్ ఉన్నది బచ్చల కూర. సో తప్పకుండా ఇంట్లో పెంచుకోండి. ఇది మా ఇంట్లోదే. సో చాలా 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 టేస్టీగా ఉంటుంది. డిట్టో టు డిట్టో గోంగూర పచ్చడి ఎలా చేశానో 2 మినిట్ షార్ట్లో నేను చెప్పేశాను. చూసుకోండి, ట్రై చేయండి. అసలు వదిలిపెట్టారు. 1-2 సార్లు తింటారు, మాక్సిమం 3 సార్లు కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో ట్రై చేయండి. టిఫిన్స్లోకి కూడా పనికొస్తుంది, నా పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా పనికొస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. విపరీతంగా టెంప్టింగ్గా ఉంది. నేను ఇది అయిపోగానే నేను తప్పకుండా తినేస్తా. చాలా చాలా బాగుంటుందండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే. బాయ్ అండి. మధ్యలో గోంగూర పచ్చడి అనేసానండి. గోంగూర పచ్చడి కాదు, చూస్తుంటే గోంగూర పచ్చడిలో ఉందని మనసంతా గోంగూర పచ్చడి మీదకి వెళ్ళిపోయి గోంగూర పచ్చడి అనేసాను. మధ్యలో మా గోంగూర పచ్చడి మాత్రం కాదు, బచ్చల కూర పచ్చడి మీకు చూపించేశాను ఎలా చేశానో. సో షేర్ చేశాను కాబట్టి చూసుకోండి, తప్పకుండా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం బచ్చల కూర పచ్చడి చాలా చాలా టేస్టీ అయిన బచ్చల కూర పచ్చడి అండి. డిటో టు డిటో గోంగూర పచ్చడి లాగే ఉంటుంది. బాయ్ అండి.